హాయ్ అండి. నేను ఆరాధ్య. ఈరోజు మా మమ్మీ, డ్యాడీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. అందుకే మేము మార్నింగే మెట్టిగూడ చర్చ్‌కి వచ్చేసాము. ఇదేనండి చర్చ్ లోపల ఇలా ఉంటుందనమాట. ఇక్కడికొస్తే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మేము రెగ్యులర్‌గా ఇక్కడికొస్తూ ఉంటామండి. చూసారు కదా! ఇక్కడికి చాలామంది వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నారు. ఈరోజు ట్యూస్‌డే అండి. ట్యూస్‌డే ఇక్కడ చాలామంది ఉంటారు. ట్యూస్‌డే 11:30కి తెలుగు మాస్ ఉంటుంది. అంటే పూజ ఉంటుంది. అది పైన సెకండ్ ఫ్లోర్‌లో జరుగుతుంది. చాలామంది పూజకి వెళ్ళారండి. మేమిక్కడ క్యూలో నిలబడి ఉన్నాము. ఇక్కడ సెయింట్ యాంథోనీ వారి స్వరూపం ఉంటుంది. మేమిక్కడ ప్రేయర్ చేసుకొని మేము కూడా పూజకెళ్తాము. ఇక్కడ మా మమ్మీ ప్రేయర్ చేస్తుంది. మా మమ్మీ, డ్యాడీ ఇద్దరు జాబ్ చేస్తారండి. మా మమ్మీ, డ్యాడీకి టైం ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు ఈ చర్చ్‌కి వస్తుంటామండి. ఇక్కడ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందండి. ఇక్కడ నేను మా డ్యాడీ కూడా ప్రేయర్ చేసుకుంటున్నాము. ఇక్కడ చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈ చర్చ్ గురించి తెలుసో కామెంట్ చేయండి. ఈ చర్చిలో రైట్ సైడ్ మరియమాత స్వరూపం ఉంటుంది. నేను మా డాడీ ఇక్కడ కూడా ప్రేయర్ చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రేయర్ చేసుకొని డైరెక్ట్ మాస్కి వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు కదా, ఒకవైపు ఏమో మరియమాత స్వరూపం, మరోవైపు సెయింట్ యాంథోనీ వారి స్వరూపం ఉంటుంది. మధ్యలో జీసస్ ఉంటారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మాస్ అయిపోయాక లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ మేము ఈ నూడిల్స్ సూప్ని ఆర్డర్ పెట్టాము. స్టార్టర్స్లో జింజర్ ప్రాన్స్ తీసుకున్నాము. జింజర్ ప్రాన్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. సూప్ అయితే నాట్ బ్యాడ్. ఇక్కడ మా మమ్మీ, డాడీ ఇద్దరు తింటున్నారు. యాక్చువల్గా చర్చిలో పూజ అయిపోయేసరికి చాలా లేట్ అయింది. మాకు చాలా ఆకలి వేసింది. ఇక్కడ మెయిన్ కోర్స్లో మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అండ్ క్రంచీ నూడిల్స్ విత్ గ్రేవీ తీసుకున్నాము. ఓకే, ఇవి మాత్రం టేస్టీగానే ఉన్నాయి. సో మేము లంచ్ ఫినిష్ చేసుకొని షాపింగ్కి వెళ్ళిపోయాము. నాచారంలో వాల్యూ జోన్ ఉందండి, ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మనకు ఇక్కడ డీమార్ట్లు ఉన్నట్టే అన్నీ ఉంటాయి. ఇది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ డైలీ వేర్ డ్రెస్సెస్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో. కిడ్స్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చాయండి. ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి డ్రెస్సెస్. నాచారంకి దగ్గరకు ఉన్నవారు ఒకసారి విజిట్ చేయండి. ఇది నేనేనండి. మమ్మీ వెయిట్ చూస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా. డ్రెస్సెస్ అన్నీ బాగున్నాయి కదా, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ర్యాండమ్గా అన్ని డ్రెస్సెస్ చూస్తూ వెళ్తున్నాను. ఈ డ్రెస్ చూస్తుంటే మా డాడీ వచ్చాడు. ఈ డ్రెస్ నీకు కావాలా, నచ్చితే తీసుకో అంటున్నాడు. కానీ నాకు అది నచ్చలేదు. నాకొద్దు, నచ్చలేదు అని చెప్పాను. నీకు ఏది కావాలంటే అది తీసుకొని మా డాడీ చెప్తున్నాడు. అన్ని డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇటువైపు చాలా మంచి డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ డైలీ వేర్ కుర్తీస్, పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉన్నది. ఇక్కడ నేను జ్యువెలరీ కలెక్షన్ చూస్తున్నాను. ఇక్కడ నాకు ఒక స్టడ్స్ నచ్చాయి. అందుకే మా మమ్మీని పిలుస్తున్నాను. బట్ ఇది మా మమ్మీ తీసుకోలేదు. ఎందుకంటే ఆ సిల్వర్ కలెక్షన్ అంట 6000 చేంజ్ అలా చెప్పాడు. ఇక్కడ నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కీచైన్స్ ఉన్నాయి. కీచైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కీచైన్స్ ఇప్పించమని మా మమ్మీని అడుగుతున్నాను. కానీ మా మమ్మీ వద్దంటున్నది. ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి, అందుకే వద్దన్నది. ఈ క్యాట్ బొమ్మ చూసారా ఎంత క్యూట్గా ఉందో. నాకు చాలా బాగా నచ్చింది. ఇది సౌండ్ కూడా చేస్తుంది. చాలా బాగుంది కదా. మా మమ్మీని అడుగుతున్నాను కొనిపించమని. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకా చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి.
డైలీ వేర్కైనా పార్టీ వేర్కైనా యూజ్ చేసుకోవడానికి ఇక్కడ మంచి బ్యాగ్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ నేను షాపింగ్ కంప్లీట్ చేసుకొని కిందికి వెళ్తున్నాను. మా మమ్మీ వీడియో తీస్తుంది. వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కొంచెం భయం వేసింది. బట్ నేను ఆ కార్ట్ తీసుకొని కిందికి వెళ్తున్నాను. ఇక్కడ మా మమ్మీ నన్ను పిలుస్తున్నది. ఇక్కడ నేను చెప్తున్నాను మమ్మీని కూడా కిందికి రమ్మని. మమ్మీకి బాయ్ చెప్పేసి నేను కిందికి వెళ్ళిపోయాను. కిందికి వెళ్ళేసరికి మా డాడీ బాడీ మసాజ్ చేయించుకుంటున్నాడు. సో ఇక్కడ నేను కూడా చేయించుకుంటాను అని అడిగాను. ఇక్కడ కూర్చున్నాను మసాజ్ చేయించుకోవడానికి. మసాజ్ చేయించుకోవాలంటే బ్రాస్లెట్స్ క్లిప్స్ అన్నీ తీసేయాలంట. అన్నీ తీసి మా మమ్మీకి ఇచ్చేసాను. మసాజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే నేను చాలా భయపడ్డాను. ఈ చైర్లు కింద ఏవో రౌండ్గా పోల్స్ లాగా ఉన్నాయండి. అవి గట్టిగా ప్రెస్ చేస్తూ బాడీ అంతా మసాజ్ చేస్తున్నాయి. నాకు ఫస్ట్ టైం అండి, అందుకే భయం వేసింది. ఇక్కడ చూడండి నేను ఎలా షేక్ అవుతున్నానో. ఆ బాల్స్ అంతా అటు ఇటు తిరుగుతూ మసాజ్ చేస్తున్నాయి. అందుకే అలా షేక్ అవుతున్నా. నేను ఫస్ట్ టైం ఈ మసాజ్ చేయించుకున్నాను. అమ్మో మళ్ళీ ఇంకెప్పుడు చేయించుకోను. మా డాడీ అయితే కళ్ళు మూసుకొని అలా పడుకోమని చెప్తున్నాను నాకు. మా డాడీ కూడా నా పక్కనే వేరే చైర్లో మసాజ్ చేయించుకుంటున్నాడు. మా డాడీ బాగానే ఉందని చెప్తున్నాడు, కానీ నాకు నచ్చలేదు. నాది త్వరగానే అయిపోయిందండి. మసాజ్ అయిపోయాక మళ్ళీ మేము షాపింగ్ కంటిన్యూ చేసాం. కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఇక్కడ గ్రోసరీస్, స్నాక్స్, వాటర్ బాటిల్స్, కిచెన్ ఐటమ్స్, స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ కనిపించేసరికి వెంటనే నేను వాటి దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు కావాల్సిన స్నాక్స్ ఐటమ్స్ అన్నీ వెతుక్కుంటున్నా. ఫస్ట్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి మా డాడీ మమ్మీకి ఫ్లవర్స్ ఇచ్చి హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్తున్నాడు. ఇక్కడైతే మేము షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చేసాము. మా షాపింగ్ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అవుతుందండి. చూడండి ఇదేనండి వాల్యూ జోన్, నాచారంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా డాడీ జ్యూస్ ఇప్పిస్తానని ఆపాడు. నాకు మా డాడీకి వాటర్మిలన్ జ్యూస్, మమ్మీకి మోసంబి జ్యూస్ తీసుకున్నాము. ఇక్కడైతే నేను మా మమ్మీ సెల్ఫీ తీసుకుంటున్నాము. మా డాడీ జ్యూస్ తీసుకుంటున్నాడు. జ్యూస్ తాగి వెంటనే మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇదేనండి ఈరోజు వీడియో. అందరూ మమ్మీ డాడీకి మ్యారేజ్ డే విషెస్ చెప్పండి. నన్ను మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ బాయ్.